నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికాలో అలాగే ఇజ్రాయెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ఇరాన్ కు సరెండర్ అయ్యారు, ఇది పీస్ డీల్ కాదు, సరెండర్ డీల్ అంటూ డెమోక్రాట్లు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సార్, ఈ డీల్ ను ట్రంప్ విజయంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూడడం లేదు. నిజంగా ట్రంప్ ఇరాన్ కు సరెండర్ అయ్యారా? ఇప్పుడు వెస్టర్న్ మీడియా మొత్తం ఈ వార్ విషయంలో ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ లొంగిపోయాడు అని చెప్తున్నారు. ఇది ఎవరు మళ్ళీ వెస్టర్న్ మీడియా, వేరే మీడియా కాదు. ఇప్పుడు మీకు యూకే బేస్డ్ డైలీ ద ఇండిపెండెంట్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ హెడ్లైన్, ట్రంప్ లాస్ అమెరికా లాస్ దిస్ వార్ విత్ ఇరాన్, అమెరికా లాస్ దిస్ వార్ విత్ ఇరాన్. ఇది యూకే బేస్డ్ పేపర్, ద ఇండిపెండెంట్ ఎడిటోరియల్. మీకు న్యూయార్క్ టైమ్స్, అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ఎడిటోరియల్, ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ దిస్ వార్. ఇది న్యూయార్క్ టైమ్స్, వరల్డ్స్ లీడింగ్ డైలీ. మీకు థర్డ్ హెడ్లైన్ గార్డియన్, ఇది కూడా వరల్డ్స్ టాప్ మోస్ట్ మీడియా డైలీ ఒకటి. ద గార్డియన్ ఒపీనియన్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ డీల్, పాజ్ ఈజ్ నాట్ ట్రంప్. అంటే ఆగింది, ఆపడం అనేది ఇది విజయం కాదు. ట్రంప్ ఈజ్ నాట్ వార్, ఇది గార్డియన్ హెడ్లైన్. మీకు ఇంకా ది అట్లాంటిక్ హెడ్లైన్, ఇదైతే ఖతర్నాక్ హెడ్లైన్. ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటులేట్స్. అంటే అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. చూడండి, ఒక్కటి కాదు. సో ఇది మీకు 4 ఇంకా చెప్పగలుగుతాను. ప్రపంచంలో ఉన్న టాప్ మీడియా, అంటే నిన్న నైట్ అంటే వారికి మార్నింగ్, ఆల్ న్యూస్ పేపర్స్, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్స్ అన్ని చూశాను. బికాజ్ నేను ఐ సబ్స్క్రైబ్ టు ద హోల్ టాప్ డైలీస్, అన్నిటి సబ్స్క్రైబ్ చేస్తాను. మీకు ప్రపంచంలో ఉన్న అన్ని టాప్ పత్రికల సబ్స్క్రిప్షన్ ఉంటుంది నాకు. సో అన్నిటి ఎడిటోరియల్స్ ఏంటి అని చూస్తే మీకు లీడింగ్ డైలీస్, న్యూయార్క్ టైమ్స్, ద ఇండిపెండెంట్, ది గార్డియన్, అలాగే ది అట్లాంటిక్, లీడింగ్ మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయి? అమెరికా ఓడిపోయింది, అమెరికా ఈ యుద్ధాన్ని, ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటే, అమెరికా లొంగిపోతుంటే, అమెరికా సరెండర్ అవుతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు, ఆగింది యుద్ధమే కానీ విజయం కాదు, ఇలా హెడ్లైన్స్ రాసింది. అంటే ఏంటి? అలాగే డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ నుంచి మొదలుకొని ఇజ్రాయలీ జర్నలిస్ట్ కూడా ట్రంప్ ఓడిపోయాడని కాదు, ఇజ్రాయెల్ జర్నలిస్ట్ నెతన్యాహు ఓడిపోయాడని రాస్తున్నాడు. సో ఎందుకు మరి ఇది నిజమా? మరి ఇరాన్లో అయతుల్లా ఖమేనీ చనిపోయాడు, ఇరాన్ టాప్ లీడర్షిప్ అంతా పోయింది, ఇరాన్ మిలిటరీ భారీగా దెబ్బతిన్నది, ఇరాన్ ఎకానమీ చాలా విధ్వంసానికి గురైంది. మరి ఇన్ని జరిగాక కూడా ఇరాన్ అమెరికా సరెండర్ అయింది అంటే ఏంటి అనే క్వశ్చన్ రాక తప్పదు. ఇప్పుడు డెమోక్రట్లు అయితే ఏకంగా, డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ అయితే ఏకంగా దిస్ ఈజ్ నాట్ ఎ పీస్ డీల్, ఇట్ ఈస్ ఎ సరెండర్ డీల్ అంటున్నారు. సో మరి ఇరాన్ రెజీమ్ ఇరాన్ నాయకత్వంలో చాలా మంది పోయి, అయతుల్లా ఖమేనీ ఫస్ట్ డేనే చనిపోయాడు. అలాగే ఇరాన్ మిలిటరీ డిగ్రేడ్ అయిపోయి, ఇరాన్ ఎకానమీ నాశనం అయిపోయి, మరి ఇరాన్ అమెరికా ఎట్లా సరెండర్ అయింది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది అర్థం కావాలంటే ట్రంప్ ఏ లక్ష్యాలతో మొదలు పెట్టాడు? నేను ఫిబ్రవరి 28 స్టార్ట్ అయితే ఇప్పటి వరకు బహుశా నేను ఈ వార్ పైన చేసిన విశ్లేషణలన్నీ పెడితే వరుసగా 4 గంటల ఫీడ్ ఉంటుంది, 4 రోజుల, నియర్లీ 100 hours ఫీడ్ ఉంటుంది. కంటిన్యూస్గా అవన్నీ కలిపి కనుక లైవ్ పెడితే 4 days కంటిన్యూస్ లైవ్ వస్తా, అంత మాట్లాడాను. అట్లీస్ట్ ఒక 18 వీడియోస్, మోర్ దెన్ 1 lakh చూశారు, 18 వీడియోస్. బహుశా తెలుగులో ఇంత ఎగ్జాస్టివ్గా, ఇంత వర్సటైల్గా ఎనాలిసిస్ చాలా తక్కువ వచ్చింది. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లో కూడా ఇంత విశ్లేషణ రాలే. దీనికి ప్రాతిపదికగా నేను ఎకానమిస్ట్, గార్డియన్, ది ఇండిపెండెంట్, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, ఎకానమిస్ట్, ఇలా వరల్డ్స్ లీడింగ్ మ్యాగజైన్స్, డైలీస్, ఇజ్రాయెల్ డైలీస్, యూరోపియన్ డైలీస్, అమెరికన్ డైలీస్, మీకు ఇతర థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న పత్రికలు, సింగపూర్ న్యూస్ పేపర్లు, రష్యన్ న్యూస్ పేపర్లు, ఇండియన్ న్యూస్ పేపర్లు, ఇన్ని పత్రికలు రోజు చదివాను.
అట్లీస్ట్ ప్రతిరోజు వార్ పైన ఎడిటోరియల్స్ కామెంట్లు ఒక 100 తీసేవాడిని అన్నిట్లకి లేదు. సో ఆ సారాన్ని ఎంత తీసి తెలుగు వారికి చెప్పాలని ఒక పెద్ద ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో డే 1 నుంచి ఏం చెప్తున్నాను నేను, ఈ వార్ అమెరికా గెలవదు. మీరే సాక్షి కదా, ఎన్నోసార్లు చెప్పాను కదా, అసిమెట్రిక్ వార్ఫేర్ అన్న పదం ఎన్నిసార్లు వాడాను. సో ఈ వార్ అమెరికా గెలవదు అని డే 1 చెప్తున్నాను. ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, నేనేమి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎవ్రీథింగ్ కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్ అఫేర్స్ ఎక్స్పర్ట్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, వీళ్ళు పత్రికల్లో, వెబ్సైట్లలో, కొన్ని పత్రికలు కాకపోతే conversation.com అని ఉంటుంది, వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంటర్నేషనల్ సైట్. అది మీకు ది వైల్డ్ అని ఉంటుంది ఇంకోటి. సో ఇవన్నీ దే మే నాట్ బి న్యూస్ పేపర్ బట్ ది వైల్డ్, మనదమ్మో వైర్, అది వైల్డ్. సో ఇలా ది అట్లాంటిక్, ఇట్లాంటివన్నీ మీకు చాలా ఇన్డెప్త్ ఆర్టికల్స్ మీకు ఇందులో రకరకాల ఎక్స్పర్ట్స్, మన ఇంటర్నేషనల్లీ హైలీ సెలబ్రేటెడ్ ఎక్స్పర్ట్స్ అనేక రకాల వ్యాసాలు రాశారు. అవన్నిటినీ రోజు ఒక 100 చదివి ఆ సారం తీసి దాని నుంచి మాట్లాడేవాడిని. సో అందువల్ల ఆ అవగాహన డే 1 నుంచి చెప్తూ వచ్చారు, ఈ వారు అమెరికా గెలవదు అని. చాలా మంది నన్ను ఇరానేశ్వర్ అన్నారు, ముఖ్యంగా మా సోదరులు ఇక్కడ మన దగ్గర ఉంటారు కదా ట్రోల్స్, నన్ను చైనేశ్వర్, పాకేశ్వర్ అని, కాంగ్రెసేశ్వర్, ఈ ఈశ్వర్ ఆ ఈశ్వర్ పిలిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత విచిత్రంగా పెట్టారు, ఇరానేశ్వర్ అని పేరు పెట్టారు. ఇలా ఏం జరిగింది, మరి నేను చెప్పింది జరిగింది కదా, ఇదేదో నాకున్న తెలివితేటలు కాదు, ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా మాట్లాడే చూసి ఐ కుడ్ కమ్ టు అన్ అసెస్మెంట్. సో ఓకే, ఏదో వాటి పై రాలే. ఇప్పుడు మీకు 4 హెడ్లైన్స్ చూపెట్టాను, మీకు 4 లీడింగ్ డైలీస్ అవి చదువుతాను రోజు కనుక చెప్పగలిగాను. సో అందువల్ల ఇది డే 1 నుంచి ఈ వార్ ట్రంప్ మొదలు పెట్టిన రోజే తెలుసు, ఇది ట్రంప్ లొంగిపోయే వారే. ఎందుకు, దీనికి హిస్టరీ కూడా చెప్పాను చాలా సార్లు. వియత్నాంలో ఏం జరిగింది, నిన్న కాక మన ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, తాలిబాన్లతో పోలిస్తున్న ఇరాన్ చాలా స్ట్రాంగ్ కదా. మరి తాలిబాన్లతో గెలిచి 20 ఏళ్ళు ప్రభుత్వం, అనుకూల ప్రభుత్వాన్ని పెట్టి 20 ఏళ్ళ తర్వాత పారిపోయి తాలిబాన్లకే పవర్ వెళ్ళిపోయారు కదా. మరి తాలిబాన్లకే పవర్ వెళ్ళి పారిపోయినాక ఇరాన్ ఎట్లా గెలుస్తుంది అమెరికా? కామన్ సెన్స్ కదా మీకు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. అయినా జనం అమెరికా ట్రంప్ వార్ను సెలబ్రేట్ చేశారు, ఎందుకంటే ట్రంప్ అభిమానులు కూడా మన దేశంలో చాలా ఎక్కువ మంది. సో ట్రంప్ అభిమానులందరూ ట్రంప్ గెలుస్తాడని భావించారు. ఎందుకు అంటే నాకు అమెరికానా ఇరాన్ అని కాదు, ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. మరి ఎందుకు ఈ వార్లో ఇరాన్ నష్టపోలేదా అని మొదట్లోనే చెప్పాను. ఇరాన్ నాయకత్వం చాలా కోల్పోయింది, మిలిటరీ డిగ్రేడ్ అయింది, ఎకానమీ ధ్వంసమైంది. కానీ హెన్రీ కిస్సింజర్, మీకు ఈ పదం అసిమెట్రిక్ వార్ఫేర్ తో పాటు February 28 నుంచి ఒక 50 సార్లు చెప్పొచ్చింది ఈ పదం. హెన్రీ కిస్సింజర్ అన్న సెంటెన్స్. హెన్రీ కిస్సింజర్ ఇస్ అమెరికా లీడింగ్ ఫారిన్ పాలసీ డిప్లొమసీ ఎక్స్పర్ట్. హెన్రీ కిస్సింజర్ ఏమన్నాడు, ఈ గెరిల్లా విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్, అండ్ ఒక కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ కాంట్ విన్. ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు చెప్పాను మీకు. సో దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్ టుడే. సో ఇరాన్ వన్ బికాస్ ఇట్ డిడ్ నాట్ లూజ్, అమెరికా లాస్ట్ బికాస్ ఇట్ డిడ్ నాట్ విన్. సో దాట్ ఈస్ ద క్యారెక్టర్ దిస్ వార్. అదే దాన్నే అసిమెట్రిక్ వార్ అంటారు. అంటే గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్, ఓడిపోకపోతే చాలు, ఎన్నడో ఒకసారి గెలుస్తున్నట్టే. కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ కాంట్ విన్, గెలవకపోతే ఓడిపోతుంది సాంప్రదాయ కన్వెన్షనల్ ఆర్మీ. ఇప్పుడు జరిగింది అదే. ఇరాన్ గెలవగలిగింది ఎందుకు అంటే ఇరాన్ ఓడిపోకుండా నిలబడాలి. అమెరికా ఎందుకు ఓడిపోయింది అంటే గెలవలేకపోయింది. మీరు ఎందుకు గెలవలేకపోయింది అమెరికా? వై పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ ఎ సరెండర్ డీల్. డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ నుంచి ఇంటర్నేషనల్లీ హైలీ రెస్పెక్టెడ్ మీడియా, ఇప్పుడు నేను చూపెట్టిన మీకు మా స్టార్టింగ్ లో ద ఇండిపెండెంట్, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, దే ఆర్ నాట్ ఆర్డినరీ మీడియా, హైలీ రెస్పెక్టెడ్, హైలీ క్రెడిబుల్, హైలీ డిస్టింగ్విష్డ్ మీడియా. ఓకే, వాళ్ళ ఒపీనియన్స్ తో కొంతమందికి అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి అంటే ఎందుకు చెప్పారు? ఫస్ట్ పాయింట్, ట్రంప్ నెతన్యాహు అనే ఒక ఉన్మాద మాటల మీద నమ్మి యుద్ధానికి వచ్చారు.
నెతన్యాహు ఉన్మాదని ఇజ్రాయిల్లోనే ఆయన చెప్తూ ఉంటారు. ఇవాళ కనుక వారాగిపోతే నెతన్యాహు పవర్ పోతే జైల్లో ఉంటాడు, అందరూ తెలిసిందే అది. సో అక్కడికి ప్రెసిడెంట్ ట్రంపే వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రెసిడెంట్ కు రిక్వెస్ట్ అప్పీల్ చేశాడు, నెతన్యాహు క్షమాభిక్ష పెట్టండి, జైలు వేయకండి అని. అంత స్కాండల్స్ ఉన్నాయి ఆయన మీద ఆరోపణలు. నెతన్యాహు ఏమన్నాడంటే ట్రంప్ నమ్మించాడు, ఇరాన్ ను మనం మిలిటరీగా ఓడించగలము అని. సో పీట్ ఎక్సిట్ లాంటి ఉన్మాదులకు కూడా జోడై ఎస్ వీ కెన్ విన్ దిస్ వార్ అని మొదలుపెట్టారు. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ బ్లండర్ విచ్ అమెరికన్ లీడర్షిప్ ఫెయిల్ టు రికగ్నైజ్ డిస్పైట్ లెసన్స్ ఫ్రమ్ హిస్టరీ. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అనేక పాఠాలు ఉన్నా కూడా ఇప్పటికీ అమెరికన్ నాయకత్వం అర్థం చేసుకోలేని ఒక వాస్తవికత. సో ఏం చెప్పాడు మన ట్రంప్? ఒకటి ఏమన్నాడు, ఫస్ట్ రెజీమ్ చేంజ్ అన్నాడు. అందుకే కదా డే 1 కమైనీ లేపేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే కమైనీ లేపేస్తే మొత్తం కూలిపోతుంది వ్యవస్థ అనుకున్నారు. జరిగిందా? జరగలే. కమైనీ పోయాడు, చాలా మంది పోయారు, బట్ స్టిల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, కానీ ఇరాన్ మిగిలింది కదా, ఇస్లామిక్ రెజీమ్ మిగిలింది కదా. రెండవది ఏమనుకున్నారు, ఒక్కసారి మనం కొట్టడం మొదలు పెడితే పెద్ద ఎత్తున ఇరాన్ ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు. నిజమది, ఈ రెజీమ్ ఏం గొప్పదేం కాదు. నేను చాలాసార్లు అది కూడా చెప్పాను, ఇరాన్లో అధికారంలో ఉన్నవాడు ఉండాల్సిన వారు కాదు, గొప్పవారు కాదు. అవకాశం వస్తే మొదటి క్షణంలోనే వాళ్ళు పోతే సంతోషించే వాళ్ళమే మనం. కానీ రియాలిటీ మనకున్న రాగద్వేషాల ఆధారంగా మాట్లాడకూడదు. సో దిస్ రెజీమ్ ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ రెజీమ్, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఏం జరిగింది 2023లో మనం చూసాం, పెద్ద ఎత్తున ఇరాన్ అంతటా ఈ మొరాలిటీ పోలీస్ కు వ్యతిరేకంగా ఒక 23 ఏళ్ళ అమ్మాయి పోలీస్ లాకప్ లో చనిపోతే ఎంత పెద్ద ప్రదర్శన జరిగాయో. అందువల్ల ఇరాన్ ప్రజలు ఎప్పటి నుంచో తిరగబడుతున్నారు ఇస్లామిక్ రెజీమ్ వ్యతిరేకంగా. ట్రంప్ ఏం ఆశించాడు, నెతన్యాహు ఏమి నమ్మాడు అంటే ఒక్కసారి మనం యుద్ధం మొదలు పెడితే పెద్ద ఎత్తున ఇరాన్ ప్రజలు తిరగబడతారు, అందువల్ల రెజీమ్ పడిపోతుంది అనుకున్నారు. మొదట్లో మీరు స్టేట్మెంట్ కూడా చూడండి, ఆ మధ్య ఆ ఇరాన్ రాజు కొడుకు ఎప్పటికీ మాట్లాడుతాడు. ఇప్పుడు ఏమైంది, ఎక్కడ వినబడతలేదు కనబడతలేదు చూడండి. అసలు పాత రాజు కొడుకు ఈ అయిపోయింది నేనే వచ్చి పవర్ లో ఉంటా అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ కనబడతాడు. సో ఎక్కడ ఉన్నప్పుడు ఆ మనిషి ఇప్పుడు ఈ మధ్య పేపర్లో ఎప్పుడు చూసిన ఆ మనిషి వచ్చి సో ఏమి ఎగిరి పడ్డాడంటే అయిపోయింది అనుకున్నారు. కానీ ఏం జరిగింది, యుద్ధం అంటూ వచ్చినప్పుడు హ్యూమన్ సైకాలజీ మారిపోతుంది, నేషనల్ సైకాలజీ మారిపోతుంది. ఇలా పాకిస్తాన్ వాడు దుర్మార్గంగా పహల్గాంలో మన వాళ్ళని చంపితే ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇండియన్ సైకాలజీ ఏంటి? అందరూ అన్ని రాజకీయాల అన్ని పక్కకు పెట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విజయం సాధించాలని కోరుకున్నామా లేదా? మనమంతా అఖిలపక్ష పెడితే ఆల్ పార్టీస్ శేషభిషలు లేకుండా మీకు మోడీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చారా లేదా? ఎందుకంటే నేషనలిజం అనేది, జాతీయత, దేశభక్తి అనేది మిగతా అన్ని రాజకీయ అభిప్రాయాలు పక్కకు పెడుతుంది. అదే జరిగింది ఇరాన్లో. అంతకు ముందు అన్పాపులర్ గా ఉన్న రెజీమ్ ను ఈ యుద్ధం పాపులర్ చేసి, అంతకు ముందు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ రెజీమ్ ఇలా ప్రజా వ్యతిరేకత ఆగిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ టు ఇరానియన్ సివిల్ మూవ్మెంట్. ఇక మూడోది ఏమనుకున్నారు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను ధ్వంసం చేస్తామనుకున్నారు. మీరు ఒక్కొక్కరు చెప్తున్నారు చూడండి, రెజీమ్ చేంజ్ అయిందా? కాలే. ఇరాన్ రెజీమ్ ప్రజలు తిరగబడ్డారా? లేదు, ఇంకా ప్రజల మద్దతు పెరిగింది. మూడోది ఏమన్నారు, ఇరాన్ న్యూక్లియర్ కెపాబిలిటీ ధ్వంసం చేస్తామన్నారు. జూన్ 2025లో 12 రోజుల వారు చేశారు, పెద్ద పెద్ద బంకర్ బాస్టర్ బాంబర్లతో అటాక్ చేశారు. ఇప్పుడు చేశారు, ఏం జరిగింది? నథింగ్. పోనీ డీల్లోనైనా న్యూక్లియర్ ఇష్యూ ఉందా? లేదు. ఏముంది, న్యూక్లియర్ ఇష్యూ కన్వీనియంట్ గా పోస్ట్పోన్ చేశారు. 60 రోజుల పాటు ఈ డీల్ కుదిరాక చర్చలు జరిపితే దానిపైన అన్నాడు. ఏమవుతుందో ఎవరికి తెలియదు. మాక్సిమం అయితే ఒబామా కాలంలో 2015లో కుదుర్చుకున్న డీల్ కన్నా గొప్ప డీల్ ఏమి ఉండదు న్యూక్లియర్ ఇష్యూ. చూడండి ఎందుకు ఉండదు అంటే 2013 to 15 మధ్య ఇరాన్ తో అమెరికా ఒప్పందం నెగోషియేట్ చేసినప్పుడు ఒబామా స్ట్రెంత్ వేరు, అమెరికా స్ట్రెంత్ వేరు. ఇవాళ యుద్ధం తర్వాత అమెరికా స్ట్రెంత్ వేరు. సో ఇరాన్ ఆ రోజు ఇచ్చిన కన్సెషన్స్ కూడా ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చిన మాక్సిమం 2015 ఏ డీల్ నుంచి అయితే 2018లో ట్రంప్ వాకౌట్ చేశాడో అదే డీల్ మళ్ళీ కుదిరే అవకాశం ఉంది. ఇంతకు మించి ఏమీ లేదు న్యూక్లియర్ ఇష్యూ పైన. నాలుగవది,
ఇరాన్ మిసైల్ కెపబిలిటీని సిగ్నిఫికెంట్ గా ధ్వంసం చేసి పడేస్తా, ఇరాన్ థ్రెట్ అనేది లేకుండా చేస్తా అన్నాడు. అయిందా? అసలు ఈ ఒప్పందంలో ఎక్కడా అసలు ఏనుగు లేదు. అసలు ఇరాన్ మిలిటరీని రెడ్యూస్ చేయాలి, ఇరాన్ మిసైల్ కెపబిలిటీ తగ్గించాలి అన్న పదం కూడా లేదు డీల్. సో దే లెఫ్ట్ ద ఇరాన్ మిసైల్ కెపబిలిటీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద డీల్. అంటే ఏంటి? ఇరాన్ తన మిసైల్ కెపబిలిటీని ఇంకా పెంచుకుంటుంది. సో ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీలో కాంప్రమైజ్ కాలే. 4వది అయిపోయింది. 5వది ఏంటి? వారికి మరో కండిషన్, ఇరాన్ ఆపాలి మద్దతు, తన ప్రాక్సీస్కు, తన మిత్రులకు ఇచ్చే మద్దతు ఆపాలి. వాళ్ళెవరు ఆ మిత్రులు? గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీస్, మీకు ఇరాక్లో షియా మిలిషియా. వీళ్ళను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్ అంటారు, ప్రతిఘటన కూటమి అని. యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని వెస్టర్న్ కంట్రీస్ అంటారు. దాని పేరు ఏమైనా పెట్టుకోండి, వాళ్ళకు మద్దతు ఇవ్వడం ఆపాలి అన్నది ఇరాన్, అమెరికా కండిషన్, ఇజ్రాయెల్ కండిషన్. అది ఈ డీల్లో ఎక్కడా లేదు. డీల్లో మీకు ఇంటర్నేషనల్ మీడియాలో ఆ డీల్ అఫీషియల్ గా రాకపోయినా అన్అఫీషియల్ గా వచ్చాయి. సో దెర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ దట్ ఎట్ ఆల్. మీరు చూడండి 5వది. మరి ఈ 5 అమెరికా ప్రధాన డిమాండ్లతో ఎంటర్ అయింది. ఇవాళ పరిస్థితి ఏంటి? మనల్ని ఏది కాలే కదా. ఇక ఇరాన్ కండిషన్స్ కూడా చెప్తాను. ఇంకా పైగా ఈ 5 కాలే. కాకపోతే ఇరాన్ సరెండర్ ఎట్లయ్యారంటే, ఇరాన్ పైన శాంక్షన్స్ దశల వారీగా ఎత్తివేస్తాం. 2, $300 బిలియన్ ఇరాన్ కు సహాయం చేస్తాం. ఆ సహాయం ఏంటి అన్న దానిపైన ఇరాన్ కథనం వేరుంది, అమెరికన్ కథనం వేరు. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మెహార్లో చెప్పింది అయితే ఇది ఒక రకంగా నష్టపరిహార రూపంలోనే వస్తుంది అని. కానీ అమెరికన్ వెస్టర్న్ మీడియా చెప్పేది ఇది ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అని. మనకు తెలియదు ఎలా ఉంటుందో. బట్ స్టిల్ $300 బిలియన్ వరకు ఇరాన్కు మాత్రం డబ్బులు అయితే అందుతాయి. అది నష్టపరిహార రూపంలో వస్తుందా, పెట్టుబడుల రూపంలో వస్తుందా, ప్రైవేట్ పెట్టుబడి రూపంలో, తర్వాత డబ్బులు అయితే వస్తాయి. 3, ఇరాన్ నిధులు స్తంభించున్నాయి. కొన్ని $100 కోట్ల స్తంభించిపోయి ఉన్నాయి. ఆ స్తంభించినటువంటి డబ్బులు రిలీజ్ చేస్తాం. ఇది కూడా అమెరికా ఒప్పుకుంది. చూడు, అమెరికా డిమాండ్లు నేను 5 కాలే, కానీ ఇరాన్ డిమాండ్లు 3 అయిపోయినాయి, 4వది కూడా అయిపోయింది. ఏంటి? నా పైన మా దాడులు మాత్రమే కాదు, మా మిత్రుల పైన కూడా దాడులు ఆపాలి. ఇది ట్రంప్ అంగీకరించాడు. నెతన్యాహు ఒక్కడు ఇంకా ఒప్పుకుంటలేడు. సౌత్ లెబనాన్ లో ఇంకా ఇజ్రాయిల్ ఆక్రమించి ఉన్న ప్రాంతం అలాగే ఉంటుందంటున్నారు. రేపు భవిష్యత్తులో ఈ డీల్ ఫెయిల్ కావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గా నెతన్యాహు సౌత్ లెబనాన్ లో ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉండడం ఒక ప్రధానమైన ఇష్యూ అవుతుంది. మీరు చూడండి భవిష్యత్తులో. సో అందువల్ల క్లియర్ గా 4 అంశాల్లో ఇరాన్ పై చేయి, 5 అంశాల్లో అమెరికా ఏమీ సాధించలేదు. ఇది సరెండర్ డీల్ అందామా, ఇంకే డీల్ అంటారు. అందుకే కదా ది అట్లాంటిక్ హెడ్లైన్ పెట్టింది, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. అంటే అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. పాజ్ ఈజ్ నాట్ ట్రంప్. ఆగడం, యుద్ధం ఆగడం అంటే విజయం సాధించినట్లు కాదు. గార్డియన్ ఎడిటోరియల్. ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ దిస్ వార్. ఈ యుద్ధాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయాడు యుద్ధంలో. ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్ కథం. అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్. ఇరాన్ పై యుద్ధంలో అమెరికా కోల్పోయింది. ఇది ద ఇండిపెండెంట్ హెడ్లైన్. ఎందుకు వస్తుంది ఈ విమర్శలు? కారణాలు స్పష్టంగా కనబడుతుంది కదా. మరి ఇక ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా, మరి ఏం సాధించినా అని చెప్పుకుంటున్నా, అది ఇంకా విచిత్రం. ఏం సాధించినా అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరిపించినా అంటున్నాడు. అయ్యో February 28 ముందు అది తెరిసే ఉన్నది కదా మిత్రమా అంటే ఆన్సర్ లేదు. అది మూసింది ఎప్పుడు? నువ్వు వారు మొదలు పెట్టాక వాళ్ళు మూసారు. వారు అయిపోతే తెలుసుకున్నది. ఇల్లు ఏమున్నది అందులో? మనిషి ఉన్నప్పుడు ఇల్లు, మనిషి లేనప్పుడు ఇల్లు లాక్ ఉంటుంది. మనుషులు ఇంటి వచ్చినాక ఇల్లు లాక్ తెలుస్తారు. కానీ పక్కింటోడు అన్నాడు ఇల్లు తెరిపించడం నేను అని. వాళ్ళు వచ్చిండ్రా, ఎవరి తెరవకపోతే ఏం చేస్తారు? వాళ్ళు తెలిపి ఇల్లు ముగించేసిన లాక్, బయటకి వెళ్ళినప్పుడు లాక్ వేసుకొని పోతాం. బయటకి వేసుకున్న లాక్ వేసుకొని పోతే పక్కింటోడు విజయం కాదు. మనం వస్తే లాక్ తీసుకొని ఇల్లు తెరిస్తే పక్కింటోడు విజయం కాదు కదా. అది ట్రంప్ అలాగే ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరిపించిన. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ విక్టరీ నో ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా అంటున్నాడు. అయ్యా, నువ్వు లేనప్పుడు ఏ ప్రెసిడెంట్ ఉన్నది ఓపెన్ ఉన్నది, నువ్వే కదా క్లోజ్ చేయించింది. సో దిస్ ఇంత అమాయకంగా ప్రజలు ఉన్నారనుకుంటే ఇవాళ అందుకే ట్రంప్ ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మీమ్స్. ఆ మీమ్స్ చూస్తే అత్రం ఎత్తుంది. మరి ఇది ఎలా సాధించింది? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది.
ఇరాన్ ఎలా సాధించగలిగింది ఇంత అద్భుతమైన అడ్వాంటేజ్ను పై చేయిని ఎలా సాధించిందంటే నేను ఇంతకుముందు చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్. ఎక్కడ అమెరికా ఫెయిల్ అయింది? ఇరాన్ ఇష్యూకి మిలిటరీ సొల్యూషన్ ఉంటుందని నమ్మి ఫెయిల్ అయింది. 2, ఇరాన్ రిజాల్వ్, ఇరాన్ ఎంతగా గట్టిగా నిలబడుతుంది, దాని రిజాల్వ్ అండ్ రెసిలియన్స్ అమెరికా తక్కువ అంచనా వేసింది. 3, ఇరాన్ స్ట్రాటజిక్ డెప్త్, వ్యూహాత్మకంగా ఇరాన్ ఎలా వ్యవహరిస్తుంది అని అసిమెట్రిక్ వార్ఫేర్ ను తక్కువ అంచనా వేసింది. సో 4వది ఏంటంటే ఇరాన్కున్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయగలిగే ఒక అడ్వాంటేజ్ ఇరాన్కు ఉంది, దాన్ని తక్కువ అంచనా వేసింది. ఇంకా హూతీలు రంగంలో దిగి రెడ్ సీ ఆపలే, ఇంకా అది ఆపని ఇంకా హారబుల్ గా ఉండేది, అది ఆపక ముందే సాధించింది. 5వది ఇరాన్స్ ఎబిలిటీ టు ఇంపోజ్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్, అంటే ప్రపంచం పైన ఆర్థిక రాజకీయ నష్టాల్ని ముఖ్యంగా అమెరికా పైన ఇరాన్కున్న సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశాడు. 5వది గల్ఫ్ దేశాల పైన ఇరాన్ అటాక్ చేసి గల్ఫ్ దేశాలు ఏమీ చేయలేని దుస్థితిలో ఉంటాయని అనుకోలేదు ట్రంప్. వాళ్ళందరూ కలిసి వచ్చి నాతో కలిసి ఇరాన్ పైన ఎడతారని ట్రంప్ అనుకున్నాడు. ప్రపంచం అంతా నాకు కలిసి వచ్చి ఇరాన్ అటాక్ చేస్తారు. ఇవి నాటో అలైన్స్ రాలేదు, ఆఖరికి అరబ్ దేశాలు సహకరించలేదు. మీరు ఇరాన్ అటాక్ చేసి సౌదీ అరేబియా, సౌదీ ఇరాన్ పైన అటాక్ చేసింది. మీరు చూడండి, ఇరాన్ యుఏఈ పైన అటాక్ చేసింది, యుఏఈ ఇరాన్ పైన అటాక్ చేసిందా? ఇరాన్ ఖతార్ పైన అటాక్ చేసింది, ఖతార్ ఇరాన్ పైన అటాక్ చేసిందా? అంటే వాళ్ళు ఇరాన్ మొదలైపోయింది, మాకు మీ మీద కోపం కాదు, మీ దగ్గర ఉన్న అమెరికన్ బేసెస్ మీద మేము అటాక్ చేస్తున్నాం. సమహౌ దే గాట్ అన్ అప్పర్ హ్యాండ్ కదా. లేకపోతే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ ఇవన్నీ కలిసి వచ్చి ఉంటే ఇరాన్కు వ్యతిరేకంగా అసలు ఇవాళ ఇంకో రూపం ఉండేది కదా. వాళ్ళు కలిసి రాలేదు. యూరోపియన్ అలైన్స్ ఎవరు దరిదాపులో కూడా రాలేదు, నాటో అలైన్స్. మీకు అమెరికా 6వది ఏంటంటే ట్రంప్ అండర్ ఎస్టిమేటెడ్ పబ్లిక్ ఒపీనియన్. అమెరికా ప్రజలు, నేను డే 1 చెప్తున్నాను, వియత్నాం పై యుద్ధం జరిగితే అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. పాలస్తీనాపై, గాజాపై, హమాస్ పై దాడి పేరిట గాజా ప్రజలు ఊచకోతను ఇజ్రాయెల్ చేస్తుంటే అమెరికన్ యూనివర్సిటీస్ అన్ని తిరగబడ్డాయి. నిన్న కాక మొన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి సుందర్ పిచాయ్ వెళ్తే స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఫర్ పాలస్తీనా అనే విద్యార్థులు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మామూలు యూనివర్సిటీ కాదు, ప్రపంచంలోని అత్యంత ప్రత్యేక యూనివర్సిటీ అది. సుందర్ పిచాయ్, స్టీవ్ జాబ్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ అది. ఇది యూనివర్సిటీ వేర్ గాలి, నీరు, ప్రకృతి కూడా ఇన్నోవేట్ చేస్తుంటది ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నేను మొన్ననే ఈ మధ్య లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అసలు మనం ఉదయం ఉప్పొంగిపోతుంది అక్కడ ఉన్న ఇన్నోవేటివ్ అట్మాస్ఫియర్ చూస్తే. సో జీవితంలో ఒక్కసారైనా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఏడాది చదివి ఉంటే ఎంత బాగుంది అనిపించింది. సో అట్లాంటి హైలీ ఇన్నోవేటివ్ యూనివర్సిటీ. సో ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇవాళ సుందర్ పిచాయ్ వేసి నిలబడి మాట్లాడటానికి మొదలు పెడితే అందరు వెళ్ళిపోయారు. ఎవరు దాంట్లో వన్ ఆఫ్ ద కీలకంగా పాస్. అఫ్ కోర్స్ ఏఐ పైన విద్యార్థుల ఆగ్రహం ఉంది, దానితో పాటు స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఫర్ పాలస్తీనా. ఇది అమెరికా సమాజం యొక్క గొప్పతనం. నల్లజాతి ప్రజల పైన హక్కుల కొరకు మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం జరిపిన గడ్డ అది. మీకు శ్వేతజాతి దురహంకారం పైన తిరగబడ్డ గడ్డ ఇది. అనేక ప్రపంచవ్యాపిత ప్రజాస్వామిక భావజాలాలు అమెరికా గడ్డ పైన వెలిసాయి. అమెరికన్ సొసైటీ ట్రంప్ లా కాదు. డోంట్ థింక్ ట్రంప్ యాజ్ అమెరికన్ సొసైటీ. ట్రంప్ ఈజ్ అన్ ఎబరేషన్ ఇన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ సమాజంలో ట్రంప్ ఒక ఎబరేషన్. ట్రంప్ ఈజ్ నాట్ ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అమెరికన్ సొసైటీ. గెలవచ్చు ప్రెసిడెంట్ గా. అమెరికన్ సమాజం తిరగబడ్డది వియత్నాం వార్కు వ్యతిరేకంగా. మీకు దట్ ఈస్ హౌ ద వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క గొప్పతనం అది. సో అందువల్ల అమెరికన్ సొసైటీలో ఈ వార్కు వ్యతిరేకంగా ఇంత అభిప్రాయం వస్తే అనుకోలేదు. అమెరికన్ ప్రజల పైన ఇంత కాస్ట్ పడుతుంది కూడా అనుకోలేదు. ఇవాళ మిడ్ టర్మ్ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ తోకముడికి తప్పలేదు. అన్నిటికీ మించి జూలై 4th 250th వార్ ఆఫ్ ఇండియా, అమెరికన్ ఫ్రీడమ్, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చిన 250th యానివర్సరీ జరుపుకోబోతుంది. అప్పటి వరకు ఈ వార్ బ్యాగేజ్ ఉండకూడదు అనుకున్నాడు ట్రంప్. అంటే వార్ క్లోజ్ చేసి ఇక తనకు తానుగా, ఒకప్పుడు మన రాజుల కాలంలో వంది మాగధలో ఉండేవాళ్ళు. సో వారు మీకు గుర్తుండే దానవీర శూరకర్ణలో కర్ణునికి ఇక అంగరాజ్యాన్ని కట్టబెట్టేటప్పుడు కర్ణ, దానకర్ణ, వీరకర్ణ, శూరకర్ణ అని వందమాగధులు మామూలుగా పొగడారు చూడండి కర్ణుని. సో అట్లా అంగరాజ్య పట్టాభిషిక్తుల అని పొగుడుతూనే ఉంటారు. సో అలా ట్రంప్కు వందమాగధులు ఉండరు, తనకు తానే పొగుడుకుంటాడు. ఇక రాజుల కన్నా కనీసం పక్కన ఇంకో 2 పొగిడేవాడు. ఇప్పుడు
మహా ట్రంప్, గ్రేట్ ట్రంప్, వండర్ఫుల్ ట్రంప్, నో ప్రెసిడెంట్ ఇన్ ది హిస్టరీ హస్ డన్ లైక్ దిస్, అమెరికా గాట్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఇట్ ఎవర్ హ్యాడ్, ట్రంప్ లాంటి మహనీయుడు పుట్టడం అమెరికా అదృష్టం అని తనకు తాను పాడుకుంటుంటాడు. సో అది 250th ఫ్రీడమ్ డే రోజు July 4th పాడుకోవడానికి వీలుగా ఈ యుద్ధాన్ని ఇంత తొందరగా ముగించి వెళ్ళిపోయాడు. ఇరాన్తో యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది, ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తాను అంటూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. సార్, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ ఇదే చెప్పారు, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఇదే చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాల 4 నెలలు దాటింది సార్. సో ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపగలుగుతారా? ట్రంప్ చాలా చెప్పాడు, చాలా యుద్ధాలు ఆపుతున్నాడు, ట్రంపే యుద్ధాలు చేశాడు. ఇరాన్ లో వార్ ట్రంప్ చేశాడు. దాదాపు యూరప్ లో మీకు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ తో దాదాపు యుద్ధం వచ్చే పరిస్థితి, యుద్ధం రాకపోయినా యుద్ధ వాతావరణం ఏర్పడింది. కెనడాతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. మెక్సికో కొలంబియాలతో ఘర్షణ పడ్డాడు. నైజీరియా పైన యుద్ధ విమానాలు వెళ్ళి దాడులు చేశాయి. హూతీల పైన యుద్ధం చేశాడు. సో ట్రంప్ జరిపిన యుద్ధాలు ఎక్కువ కదా, ట్రంప్ ఆపింది తక్కువ, చేసింది ఎక్కువ. ఇరాన్తోనే ఏమీ చేయలేను, రష్యాని ఆపగలడు నాకు చెప్పండి. ఇప్పుడు తాలిబాన్లతో పోలిస్తే ఇరాన్ స్ట్రాంగ్. తాలిబాన్లకే వేల తర్వాత అన్ని పారిపోయింది అమెరికా సైన్యం. ఇక ఇరాన్తో గెలుస్తుందని నేను మొదలు చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్తో చేయండి, రష్యాతో ఏం చేయగలుగుతున్నా చెప్పండి. సో రష్యాను ఏం చేయగలుగుతారు? రష్యా అయితే ట్రంప్ భాషలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ కదా. స్టిల్ మిలిటరీలీ, ఎకానమీ రీత్యా నీకు పాత సోవియట్ యూనియన్ లేకపోవచ్చు, మిలిటరీ రీత్యా లేకపోవచ్చు, కానీ స్టిల్ రష్యా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ మిలిటరీ పవర్స్. సో మరి రష్యా ఏం చేయగలుగుతాడు? ఇలా ఉక్రెయిన్ భూభాగాన్ని 20% రష్యా ఆక్రమించుకున్నది. ఏం చేస్తుంది ట్రంప్? బహుశా ఇక్కడ కూడా నేను ఇరాన్ దగ్గర లొంగిపోలేదా, నువ్వు రష్యా దగ్గర లొంగిపో చెప్తాను. ఉక్రెయిన్ నేను ఇరాన్కు సరెండర్ కాలేదు, నువ్వు సరెండర్గా ఇదివరకు అయిపోయింది, కొత్తగా లేదు. రష్యా ఇస్ ఎ వెరీ బిగ్ పవర్, దాంతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మిగిలవు, ఆపే యుద్ధం అన్నాడు జెలెన్స్కీని. వైట్ హౌస్ లో జెలెన్స్కీని ఎట్లా అవమానించారో చూశాం కదా. అందులో ఉక్రెయిన్ వారు ఏం చేయగలుగుతాడు? సో ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ ఇక స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ఆయిల్ పరవళ్ళు తొక్కుతుంది కనుక రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలు విధిస్తా అన్నాడు. ఇది కొత్తనా? మీరు ఇరాన్ విషయంలో మీరు ఏ రకమైన మిస్టేక్ చేశాడో రష్యా విషయంలో కూడా అదే మిస్టేక్స్ ట్రంప్ చేశాడు. ఏమనుకున్నాడు ట్రంప్? రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అనుకున్నాడు. ట్రంపే కదా అమెరికా అనుకుంది. బైడెన్ చెప్పాడు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అన్నాడు. అయిందా? రూబుల్ రబుల్ అయిందా? మీకు ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయింది. ఇవాళ 2026లో వరల్డ్ వార్ 1 కన్నా ఎక్కువసేపు జరుగుతోంది. 2022 కన్నా పరిస్థితితో పోతే రూబుల్ స్ట్రెంత్ అయింది. ఎక్కడ వీక్ అయింది? ఇక అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా బూటామల్లో చదువుకొని 2020 వార్ స్టార్ట్ అవుతుంది రష్యాకి వెళ్ళిపోయాయి. కారు చౌక అమ్ముకొని వెళ్ళిపోయాయి రష్యన్ కంపెనీలకు. ఇవాళ మళ్ళీ క్యూ కడుతున్నాయి రష్యాకి రావడానికి. సో రష్యన్ ఎకానమీ కంప్లీట్ గా దెబ్బతిల్లే. రష్యన్ ఆయిల్ అమ్ముకోలేక రష్యా విలవిల్లాడుతూ అనుకున్నారు. ఏం కాలే. భారతదేశం కూడా చాలా కాలం పాటు అమెరికా మాట వినకుండా, యూరోప్ మాట వినకుండా రష్యన్ ఆయిల్ మనం ఉన్నాం, చైనా ఉన్నది మనం ఉన్నాం. ఈ మధ్య అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో మన ప్రభుత్వం కాస్త రాజీ పడ్డది, కానీ అంతకుముందు నిలబడ్డాం కదా. మనం 3 ఏళ్ళు నిలబడ్డాం, మోర్ దెన్ 3 years నిలబడ్డాం. అమెరికా శాంక్షన్స్ ఎదిరించి నిలబడ్డాం. సో రష్యన్ ఆయిల్ అమ్ముకోగలిగింది. ఇంకేమన్నాడు ట్రంప్? మొత్తం పుటిన్ వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడతారు అనుకుంటారు. సేమ్ ఇరాన్ లెక్కలే చూడండి మీరు. తిరగబడ్డాడు ట్రంప్కు ఏమీ కాలేదు, పుటిన్కు తిరగబడ్డాడు. పుటిన్కు వ్యతిరేకంగా పుటిన్ బలంగానే ఉన్నాడు కదా, ఎక్కడే ఏం కాలే కదా. 3 ఏమనుకున్నాడు? పుటిన్కి అయిపోతాడు, చచ్చిపోతాడు, క్యాన్సర్ ఉన్నది, ఆయనకు అది ఉన్నది ఇది ఉన్నది అని కహానీలు చెప్పారు. పుటిన్ సస్తా అంట మంచిగానే ఉన్నాడు కదా. సో పుటిన్ ఇప్పటికైతే మనకైతే బతికే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. 4వది ఏమనుకున్నాడు? పుటిన్ బాగా ఐసోలేట్ అయిపోతాడు, ప్రపంచం అంతా ఆయన దూరం పెడతారు అనుకున్నాడు. ఎవరు దూరం పెట్టారు? మన మోడీ పుటిన్ ఎంత క్లోజో మనం చూసాం. సో ట్రంప్ అండ్ రష్యా చైనా బాగా క్లోజ్ అయింది ఈ వార్ తర్వాత. ఆఖరికి రష్యా మిడిల్ ఈస్ట్ తో కూడా బ్రహ్మాండమైన సంబంధాలు పెట్టుకున్నది. ఈవెన్ ఇరాన్ వార్లకు కూడా రహస్యంగా ఇరాన్ రకరకాల సాయం చేసింది. ఏం ఇరాన్ ఎక్కడ పుట్టిన ఎక్కడ ఐసోలేట్? యూరోప్ అమెరికా ఒక్కడు అన్నాడు తప్ప ఎవరు పట్టించుకుంటున్నాడు? పుట్టిన ఐసోలేట్ అయ్యడం కాలేదు. సో మీరు ఎక్కడ చూసినా చూడండి, అఫ్ కోర్స్ పుట్టిన క్యాలిక్యులేషన్లో ఫెయిల్ అయినాయి.
పుటిన్ ఏమనుకున్నాడంటే ఉక్రెయిన్ వారం రోజులు 15 రోజుల్లో క్లోజ్ చేస్తా అనుకున్నాడు. సేమ్ ట్రంప్ లాగానే ఈ స్ట్రాంగ్ లీడర్స్ అంతా ఇలాగే అనుకుంటారు. తమను మించిన లేడు, తాము భగవంతుడి అంశ లేదా భగవంతుడి కన్నా గ్రేట్ అనుకుంటారు, వీఆర్ గ్రేటర్ దెన్ గాడ్ అనుకుంటారు. ఈ స్ట్రాంగ్ లీడర్లు అందరికీ ఉండే సైకాలజీ. సో పుటిన్ కూడా ఏమనుకున్నాడు, 1-2 వీక్స్లో నేను ఉక్రెయిన్ మింగేస్తా అనుకున్నాడు. ట్రంప్ సేమ్ ఏమన్నాడు, ఇరాన్ వార్లో 2-3 వీక్స్ అంతే అన్నాడా లేదా? సో ట్రంప్ కూడా ఫెయిల్ అయ్యాడు, ట్రంప్ ఫెయిల్ అయ్యాడు, పుటిన్ కూడా ఫెయిల్ అయ్యాడు. పుటిన్ ఏం సాధించాడంటే ఏం లేదు. 4 ఏళ్ల తర్వాత కూడా ఈ కాంట్ విన్ ఓవర్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ భూభాగం 20% ఆక్రమించవచ్చు, కానీ ఉక్రెయిన్ అయితే ఓడించలేకపోయాడు కదా. అమెరికా మిలిటరీ మద్దతు తగినా కూడా ఓడించలేకపోయాడు. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్. అర్థం కావాలి, మిలిటరీ సొల్యూషన్స్ ఉండవు అన్నిటికీ. ఇప్పుడు ఉక్రెయిన్ వారు కూడా మిలిటరీ సొల్యూషన్ ఉండవు. మన ప్రైమ్ మినిస్టర్ అన్నది కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ద ఇయర్ ఆఫ్ వార్, ఇది యుద్ధాల యుగం కాదు ఇది. సో డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వారు చేస్తా అంటే 4 ఏళ్ళు అయిపోయింది. పుటిన్ ఏం సాధించాడు? నథింగ్. ట్రంప్ ఏం సాధించాడు? నథింగ్. సో పుటిన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ 20% ఆఫ్ ద ఉక్రెయిన్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, గతంతో పోలిస్తే అమెరికా సపోర్ట్ లేదు ఉక్రెయిన్ కు. నెంబర్ 3, రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ ఆగడం వల్ల యూరప్ దెబ్బతిన్నది, ఇబ్బంది పడ్డది యూరప్. నెంబర్ 4, రష్యన్ ఎకానమీ నిలబడ్డది కనుక తన పుటిన్ సర్వైవ్ అయ్యాడు కనుక ఆయన ప్రాబ్లం లేదు. ఈ కెన్ అఫోర్డ్ టు కంటిన్యూ దిస్ వార్. అంటే ఈ వార్ని ఇలాగే ఎంతకాలమైనా ఉంచగలుగుతాడు. లేదా ఫ్రోజన్ వార్ అంటారు, అంటే ఒప్పందం కుదరదు, వార్ ఆగదు, అంటే వాన ఆగదు, బురద ఎండదు అని మాకు తెలుగులో సామెత ఉన్నది. వాన ఆగదు, చెరువు నిండదు. సో అది సామెత. లేదా వాన ఆగదు, బురద ఎండదు అని ఉంది. సో అలా ఇది నడుస్తుంది ఇట్లనే. సో దానికేం నష్టం లేదు, పుట్టినకేం నష్టం లేదు. ఈ ఎంజాయ్ ద స్టేటస్ కు నష్టం జెలెన్స్కీ, నష్టం ఉక్రెయిన్కు. సో స్టేటస్ కోని ఎంజాయ్ చేస్తూ రష్యా ఉంటుంది. అందువల్ల ఇరాన్ని ఏం చేయలేడు, ఏదో రష్యాని చేస్తాడు, పుటిన్ చేస్తాడని నేను అనుకోను. ఇలాగే మాట్లాడుతుంటాడు. బహుశా అందరికి చెప్తాను, నేనే సరెండర్ అయ్యొచ్చిన, మీరు కూడా సరెండర్ కానీ పుటిన్ క్లోజ్ చేద్దాం దుకాణం అంటాడు. G7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు సార్. మ్యూచువల్ ట్రస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అసెట్ టుడే, బట్ సాడ్లీ టుడే ద వరల్డ్ డజంట్ సఫర్ ఫ్రమ్ ఏ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, ఇట్ సఫర్స్ ఫ్రమ్ ఏ షార్టేజ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ పార్ట్నర్షిప్స్ డిపెండ్స్ ఆన్ రీబిల్డింగ్ దిస్ ట్రస్ట్ అని చెప్పేసి. ప్రపంచంలో వనరుల కొరత లేదు, విశ్వాసమే కొరత అంటూ ఉన్నారు సార్ ప్రధాని మోదీ. నిజంగా అది 100% కరెక్ట్. ఇట్ అప్లైస్ ఈవెన్ టు మోడీ ఆల్సో. ఎందుకు కరెక్ట్? ఇప్పుడు అమెరికా తమను కాపాడుతుంది అని గల్ఫ్ దేశాలు భావించాయి. ట్రస్ట్ ఏమనుకున్నా అంటే ఏ పరిస్థితి ఎట్లొచ్చినా అమెరికా మమ్మల్ని చూసుకుంటుంది అన్నారు. ఇరాన్ కొడుతుంటే దెబ్బలకు అమెరికా కాపాడిందా? ఇరాన్ తమ పైన దాడులు చేస్తుంటే సౌదీ, యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్ అమెరికా ఆపగలిగిందా? ట్రస్ట్ పోయింది కదా. తర్వాత ఇజ్రాయిల్ అమెరికా మిత్ర దేశాలు కనుక ఇజ్రాయిల్ మా పైన రాకుండా అమెరికా ఆపగలుగుతుంది అని నమ్మారు. ట్రస్ట్ ఏం జరిగింది? ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి చేసింది, ఆ ట్రస్ట్ పోయి ఇప్పుడు వాళ్ళు అరబ్ ఇస్లామిక్ నాటో దిశగా అడుగులు వేస్తున్నారు. ఇరాన్ ఏం ఆశించింది? చైనా, రష్యా మమ్మల్ని ఆదుకుంటుంది, నిలబెడుతుంది, అమెరికాను ప్రతిఘటిస్తుంది అనుకున్నారు. ట్రస్ట్ పోయిందా లేదా? చైనా, రష్యా ఏం చేస్తే ఇరాన్ ఆడుకున్నాయా? ట్రంప్ ఇంత ఏకపక్ష దాడి చేసినా కేవలం యునైటెడ్ నేషన్లో ఓటు వేయడం తప్ప ఫిజికల్ గా, మెటీరియల్ గా చైనా, రష్యా ఏమి చేయలేకపోయాడు. ట్రస్ట్. 4, ఉక్రెయిన్ ఏమనుకున్నది? రష్యాతో యుద్ధం చేసేటప్పుడు దిగేటప్పుడు 2022లో అమెరికా యూరప్ నన్ను ఆదుకుంటుంది అని ట్రస్ట్. ఏం జరిగింది? ఇవాళ అమెరికా చేతులు ఎత్తేసింది, యూరప్ ఏమీ చేయలేకపోతుంది, రష్యా చేతిలో దెబ్బలు తింటున్నది ఉక్రెయిన్. సో మీరు యూరప్ 5-6 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటి వరకు అమెరికా నమ్మింది ట్రస్ట్. అంటే అమెరికా సొంత డిఫెన్స్ కూడా లేదు, అమెరికానే చూసుకుంటుంది అనుకున్నారు. ఇవాళ ఏమైంది? ఆఖరికి డెన్మార్క్, గ్రీన్లాండ్ విషయంలో ఒక యూరోపియన్ కంట్రీ టెరిటరీని నేను మిలిటరీ రీత్యా ఆక్రమించుకున్నా అన్నారు. సో ట్రస్ట్ ఎక్కడ పోయింది? యూరోప్ ఇంతకాలం అమెరికాను ట్రస్ట్ చేయడం దెబ్బతిన్నది కదా. కెనడా, నార్త్ అమెరికాలో కెనడా, అమెరికా దాదాపు తోబుట్టులాగా, అంటే ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పండుకున్న అన్నదమ్ములు అంటారు చూడు, అట్లా ఉండేది. కెనడా ఏ స్థాయి ఫ్రెండ్ అంటే అసలు అమెరికా, కెనడా వేరు అని అనుకునేవాళ్ళు కాదు. అలాంటి కెనడాను నేను ఆక్రమించేస్తా, 51st స్టేట్గా పోన్నాడు. ట్రస్ట్ ఎక్కడ పోయింది? కెనడా ట్రస్ట్ ఇన్ యుఎస్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత మీకు వెనిజులా, మధురో ఏమనుకున్నాడు?
నాకు రష్యా చైనా మద్దతు ఉంది, అమెరికా ఏం చేయలేదు అనుకున్నాడు. ఏమైంది? అలా న్యూయార్క్ జైల్లో ఉన్నాడు, ట్రస్ట్ పోయింది. 6వది రష్యన్ ఆయిల్ ఇండియాకు ఉంటుంది కనుక అమెరికా నుంచి ఎన్ని ఒత్తిళ్లున్నా ఇండియాకు ఉంటుంది, ఇండియాకు రష్యాకు ఫ్రెండ్షిప్ చాలా గొప్పది అని రష్యా అనుకున్నది. ఏమైంది? మన మోడీ ప్రభుత్వం చాలా రోజులు ఈ ట్రస్ట్ నిలబెట్టుకున్నది. సడన్ గా ట్రంప్ ఎక్కడ ట్రేడ్ డీల్ వచ్చే వరకు భయపడి ట్రంప్ ఒత్తిడికి తల వంచి రష్యన్ ఆయిల్ కొనడం మానేసింది. మీకు రామ్ మాధవ్ న్యూయార్క్ లో జరిగిన మీటింగ్ లోనే చెప్పాడు కదా, మేము రష్యన్ ఆయిల్ విషయంలో అమెరికా చెప్పినట్టే విన్నాం, ఇరాన్ విషయంలో అమెరికా చెప్పినట్టే విన్నాం అని క్లియర్గా అన్నాడు కదా. సో 7 ఇరాన్ మాకు ఇండియా చాలా గొప్ప మిత్ర దేశం నమ్మింది. ఏం చేశాం మనం? కనీసం ఇరాన్ అధ్యక్షుడు అమెరికా దాడిలో చనిపోతే సంతాపం కూడా చెప్పలేదు 3 రోజుల దాకా. ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ 0కి చేసుకున్నాం అమెరికా ఒత్తిడి మీదకి. చబహార్ పోర్ట్ నుంచి దాదాపు ఆపేసిన పనులు. సో ఇరాన్ ట్రస్ట్ ఇన్ ఇండియా కోల్పోయామా లేవా? చూడండి, మీకు ఎక్కడ ప్రపంచంలో ట్రస్ట్ ఫ్యాక్టర్ డెఫిసిట్ ఉంది. అందుకే మోడీ చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. మోడీ చెప్పింది ఇంక్లూడింగ్ ఇట్ అప్లైస్ టు హిమ్, అందుకే అన్నాను. సో అందువల్ల ప్రపంచంలో ఇక ఎవరినో నమ్మి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మహాకవి శ్రీశ్రీ పాట అనుకుంటారు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ పాత తెలుగు సినిమాలో వస్తుంది, ఈ భూమో ఏదో ఉంటుంది దాని పేరు. సో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు. సో ఆ కవి అన్న మాట నిజం కదా. ఇవాళ ప్రపంచంలో దేశాలు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎవరో ఆదుకుంటారని మోసపోవద్దు. ప్రపంచంలో ట్రస్ట్ లేదు, నిజం అది. రిసోర్స్ కొరత ఏమీ లేదు. అమెరికా రిసోర్స్ కొడుతుందా? ఇరాన్ నుంచి సౌదీ అరేబియాను యుఏని ఎందుకు కాపాడలేకపోయింది? అమెరికాకి ఏమైనా రిసోర్స్ కొరత, సౌదీ అరేబియాకి రిసోర్స్ కొడుతున్నాయా? ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేస్తే ఏం చేయలేకపోయారు కదా. ఇది నాట్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్, స్కేర్సిటీ ఆఫ్ ద ట్రస్ట్. సో అందువల్ల కరెక్ట్ గా చెప్పారు మోడీ. బహుశా తనను తాను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పి ఉండాలి. భూమి కోసం సినిమా సార్ శ్రీశ్రీ రాశారు, ఘంటసాల ఆలపించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశారు, మేము ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పేసి. సార్ అంటే పార్టీ అన్నాక పోటీ చేయాలి, వాస్తవానికి ఇది పార్టీగా ఇంకా మారలేదు, బట్ పార్టీ అన్నాక పోటీ చేయాలి, పోటీ చెయ్యము అని అంటూ ఉన్నారు. మరి అలాంటి పార్టీ నిలబడుతుందా? అంటే దేశంలో చాలా పార్టీలు పోటీ చేయవు. మీరు లిస్ట్ తీయండి, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ లిస్ట్ చేసి పోటీ చేస్తా చేయవు. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసిందా? మరి తెలుగుదేశం అంటే పెద్ద పార్టీ పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఉంది కదా, పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, పార్టీ ఉంది కదా. మన తెలంగాణలో పోటీ చేయలేదు. ఏపీలో పోటీ చేసింది, తెలంగాణలో పోటీ చేయలేదు కదా అంటూ ఉన్నారు. మొత్తం ఎక్కడ పోటీ చేయము అని చెప్పి. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మేము కర్ణాటకలో పోటీ చేస్తా ఉన్నా, చేయలే. మహారాష్ట్రలో చేస్తారన్న, చేయలే కదా. సో పార్టీలు ఉండడం వేరు, పోటీ చేయడం వేరు, చాలా తేడా ఉంటుంది ఒకటి. కానీ మీరు అన్నట్లు పార్టీలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికల పోటీ చేయకపోతే ఆ పార్టీ ఎదుగుదల ఆగిపోతుంది. లోక్సత్తా కూడా జేపీ ప్రకటించిన ఎన్నికల్లో పోటీ చేయమని. పోటీ చేయకపోతే ఏమైతుందంటే ఆటోమేటిక్ గా ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడితే టీం రాడు తీరదు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడితే రాటేం తెలుస్తుంది? ఫ్రెండ్లీ మ్యాచ్ కదా, రియల్ మ్యాచ్ ఆడితేనే రాడు తెలుస్తుంది ఎప్పుడైనా. సో మీకు అమిత్ షా చాలా గొప్పగా చెప్పాడు ఒకసారి, చాలా అద్భుతంగా చెప్పాడు. మేము బలము లేని చోట కూడా పోటీ చేస్తాం. ఎందుకు పోటీ చేస్తాం? గెలవాలనే కాదు పోటీ చేసేది, దానివల్ల 2 ప్రయోజనాలు మాకుంటాయి. ఒకటి, మా సిద్ధాంతం, మా ఆలోచన, మా పార్టీ సింబలు, జెండా జనంలోకి తీసుకెళ్తాం. 2, ఈ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో మా కొత్త కార్యకర్తలు పుడతారు, కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటారు. పోటీ లేకపోతే నాయకత్వం ఎక్కడిది? మ్యాచ్ లేకపోతే ప్లేయర్లు ఎక్కడిది? సో వీ డెవలప్ దీస్ 2 things అన్నారు. ఎంత చాలా అద్భుతంగా చెప్పాడు చూడండి. సో అదే కదా ఇవాళ బీజేపీని 1% ఉన్న త్రిపురలో కూడా అధికారంలోకి తెచ్చింది, 4% ఉన్న బెంగాల్లో కూడా అధికారంలోకి తెచ్చింది. దేశంలో ఎక్కడెక్కడో బీజేపీ ఎందుకు గెలుస్తుందంటే కారణం అదే, వాళ్ళు ఏమీ లేని చోట కూడా పోటీ చేస్తుంటారు. ఇప్పుడు కేరళలో తిరువనంతపురం, త్రివేంద్రం లాంటి ప్లేస్ లో మేయర్ గా గెలవగలిగారు బీజేపీ. కారణం ఏంటంటే వారు ఎన్నికల్ని ఒక ఆయుధంగా మలుచుకుంటారు. సో ఆ ఎన్నికల్ని ఆయుధంగా మలుచుకొని పార్టీ పెరుగుతుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికి అసలు పార్టీగానే అది
స్ట్రక్చర్ లేదు, దానికి ఎవరు ప్రెసిడెంట్ లేడు, పార్టీకి నాయకత్వం లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ హెస్ ఈవెన్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ కూడా. రిజిస్ట్రేషన్ అందువల్ల దాని పేరు పార్టీ ఉంది, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి ఒక ప్యారడీ సటైర్ లాగా ఆన్లైన్ లో ఒక మీమ్ లాగా పుట్టింది. మనకు దాని ఆరిజిన్ అర్థం చేసుకుంటే, నా అంచనా అభిజిత్ దీప్కే ఆ పేరు పెట్టి పోస్ట్ చేసినప్పుడు కూడా ఊహించుంటాడు ఇంత జరుగుతుందని. సో అదే పొలిటికల్ సటైర్, అదేదో ప్లాన్డ్ గా ఒక ముందే ఆలోచించేసిందని నేను అనుకోను. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్టివిస్టులను కాక్రోచెస్ తో పోల్చారో, తర్వాత అఫ్ కోర్స్ ఆయన నా ఉద్దేశం అది కాదని చెప్పాడు. ముఖ్యంగా ఈ యూత్ యాక్టివిస్టులను ఎప్పుడైతే పోల్చారో, దాంతో ఒక సటైర్ గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ. దాని పేరు కాక్రోచ్ జనతా పార్టీ ఇది పెట్టారు, భారతీయ జనతా పార్టీ పేరు ధిక్కారం కనుక. కానీ అందువల్ల దానికి పార్టీ అని వచ్చింది తప్ప వేరే రాని. కానీ అనూహ్యంగా అది ఆన్లైన్ లో ఫినామినా అయిపోయి ఒక దశలో భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మించిన ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో వారు ఆఫ్లైన్ స్ట్రీట్ ప్రొటెస్ట్లకు కూడా వచ్చారు. స్ట్రీట్ ప్రొటెస్ట్లు కూడా నీకు ఢిల్లీ ఒక్క జంతర్ మంతర్లోనే కాకుండా దేశమంతటా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగింది మనం చూసాం, నాగ్పూర్ లో నిన్న మాట్లాడాడు, రాజస్థాన్ జైపూర్ లో జరిగింది, బెంగళూరులో జరిగింది. దాంతో సివిల్ సొసైటీ యాక్టివిజం ఒక్కసారి రగిలించబడింది. సో తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు జంతర్ మంతర్ లో ఐ థింక్ 3 days వరకు కంటిన్యూస్ నిరసనలు 3 days నిరసనకు పిలిపిస్తున్నట్టున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, దీనికి ఒక రూపం వస్తుందా, నిజంగా ఒక స్ట్రక్చర్ వస్తుందా చూడాలి మనం. లేదు ఇంకా ఏ రకమైన ఇష్యూస్ ముందు తీసుకెళ్తారన్నది ఇష్యూ కాదు. అయినా రాజకీయ పార్టీ ఉంటేనే సమాజానికి అవసరం కాదు. పబ్లిక్ లైఫ్ అంటే మీకు కేసీఆర్ అసెంబ్లీలో ఒకసారి చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు, టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్ అంటాడు. అంటే పవర్ అంటే అధికారంలో ఉండడం కాదు, పబ్లిక్ లైఫ్ లో ఉండడం కూడా పవరే. నువ్వు ఒక అంశాన్ని లేవనెత్తుతావు పబ్లిక్ డొమైన్ లో, అది మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, సివిల్ సొసైటీ యాక్టివిజం ద్వారా కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల ద్వారా న్యాయ వ్యవస్థలకు కానీ. అందుకే కదా వీళ్ళందరినీ పారాసైట్స్, పరాన్న జీవులు, కాక్రోచెస్ ఎందుకు పిలిచారంటే వీళ్ళకేం పనేం లేదు, ఇలా దాన్ని ప్రశ్నిస్తారని కదా. దానికి వ్యతిరేకంగానే కదా ఈ ఉద్యమం వచ్చింది. అందువల్ల ఆ రకమైన ఒక పౌర సమాజ చైతన్యమైతే అవసరం. ఎందుకంటే రాజకీయ పార్టీలు మనకు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. వాళ్ళందరూ ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలు, ప్రజల్ని ఎలా భ్రమంలో పెట్టాలి అనే చెక్కల్లోనే తిరుగుతారు. నిన్న తిట్టుకుంటారు, ఇవాళ కలుస్తారు, నిన్న ఘోరంగా మాట్లాడతారు, ఇవాళ అద్భుతంగా పొగుడతారు. నిన్న ఒక వైఖరి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే పోరాడతామంటారు, అధికారంలో ఉంటే వాళ్ళనే తిడతారు. సో ఇదంతా సహజం. మనం ఎన్ని ప్రత్యేక హోదా నుంచి బదులుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు అనేక అంశాల్లో ఇది మనం రెగ్యులర్ గా ఆర్టీసీ పైన అన్నిటిపైన చూస్తూనే ఉంటాం మనం ఇది. సో దేశమంతటా జరిగేది పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, మన ప్రతిపక్షంలో ఉంటే విమర్శిస్తాం, అధికారం ఉంటే సమర్థించుకుంటాం. సో రాజకీయాలు అంటేనే అలా ఉంటుంది. దట్ ఈస్ ద ఆల్గారిథం ఆఫ్ పాలిటిక్స్. నువ్వేం చేయలేవు. దీనివల్ల ఏమవుతుంది అంటే వారికి క్రెడిబిలిటీ ఉంటలేదు. వాళ్ళు పోరాడదామంటే వారు ముందుకు వస్తలేరు. మీరు ఏ రాజకీయ పార్టీ నిరసన చూడండి, పార్టీ కార్యకర్తలు తప్ప వేరేటోళ్ళు వస్తలేరు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇండిపెండెంట్ గా ఎవరు పోరాడినా వాళ్ళకి ఏదో ఒక పార్టీ రంగు పులుపుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే మా సంగతి బయటపడుతుంది. అందుకే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సివిల్ సొసైటీలో కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారికి అర్జెంటుగా ఒక 20-30 పెయింట్ బాటిల్ పట్టుకొచ్చి ఆ కలరుగా పూసి పెద్ద పెద్ద క్రేళ్లు పెట్టి కూడా పూస్తారు. ఎందుకంటే తొందరగా పూయాలి, లేకపోతే ఎక్కడ మా బండారం బయటపడుతుందేమో అని తప్పప్పుడు. అందుకే కదా అభిజిత్ దీప్కేను ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనకాల ఉంది, కాంగ్రెస్ వెనకాల ఉంది, విదేశీయులు వెనకాల ఉన్నారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ మీద మామూలుగా అటాక్ చేయడం లేదు. ఎందుకు భయం ఇదే, వీళ్ళు ఇండిపెండెంట్ ఉంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది, వీళ్ళ క్రెడిబిలిటీని నాశనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు మా బండారాన్ని బయట పెడుతుంటారని. కానీ ప్రజాస్వామ్యంలో 5th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, 4th పిల్లర్ మీడియా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 పిల్లర్స్ అయితే జ్యుడిషియల్ యాక్టివిజం అని వచ్చింది. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ప్రజలను రక్షించలేనప్పుడు న్యాయ వ్యవస్థ రంగంలో రక్షిస్తుంది. ఇప్పుడు 4th ఎస్టేట్ అని ఎడ్మండ్ బర్క్ అనే అతను ఈ కాన్సెప్ట్ మీడియా చెప్పాడు. అంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం చేస్తూ మీడియా ఒక 4th ఎస్టేట్ లాగా పనిచేస్తుంది. కానీ ఇలా 4th ఎస్టేట్ రియల్ ఎస్టేట్ గా మారింది, బిజినెస్ ఎస్టేట్ గా మారింది, పొలిటికల్ ఎస్టేట్స్ గా మారింది.
ఇప్పుడు 5th estate గా సివిల్ సొసైటీ వచ్చింది. ఆ సివిల్ సొసైటీకి అద్భుతమైన అవకాశం టెక్నాలజీ ఇచ్చింది. ఒక మీడియా స్పేస్ డెమోక్రటైజ్ అయ్యారు. ఇది ఇదివరకు లేదు ఈ పరిస్థితి. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టింది. ఎంతమంది? 1000 మంది వచ్చారు. మీడియా ఎంత కవర్ చేసింది? టీవీలు, పేపర్లు చిన్న చేశాయి. కానీ ఏం చేసింది? మీకు చెప్తాను విషయం ఆశ్చర్యపోతారు. నేను మాట్లాడింది 50 లక్షల మంది చూశాను. 50 లక్షలు. మీరే సాక్షి కదా, మీరే పంపించాలనుకోండి. నా ఛానల్లోనే 1,00,000 మంది చూశారు. చిన్న ఛానల్ పెట్టుకున్న 50,000 నుంచి 1,00,000 చూశారు. మీకు వేటు న్యూస్ లో 10 లక్షల పైన చూశారు. 1 కోటి మందికి చేరుంటుంది సార్. 1 కోటి మంది ఏం ఆశ్చర్యం లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఎంత మంది పెట్టారో తెలియదు. అంటే 10 కోట్ల తెలుగు ప్రజలుంటే 1 కోటి మంది నాగేశ్వర్ ప్రసంగాన్ని చూశారంటే అది మామూలు విషయం కాదు కదా. ఒకప్పుడు ఇట్లుండే అవకాశం, ఇలాంటి అవకాశం ఉండనా? అక్కడ అటెండ్ అయింది 1000 మందే. ఇది ఒక్క నాదే చెప్తున్న అనుభవం. ఇక ఇతరులు కూడా మాట్లాడారు కదా. సో ఇంత అద్భుతంగా నీకు నిన్నగా మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన మీటింగ్ ఆడ 200 మంది మించి లేరు. కానీ అది యూట్యూబ్ లో పెడితే నా దాంట్లోనే 15,000 మంది చూశారు, 20,000 మంది చూశారు. ఇతర అందరు పెడితే 1,00,000 పైన చూశారు. సో అందువల్ల సివిల్ సొసైటీ యాక్టివిజానికి ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే it has now the potential to mobilize people, rally people, educate people, empower people. దాంతో రాజకీయ పార్టీలు ఇంకా భయపడుతున్నాయి. సో మా బండారం బయటపడుతుంది. మేము ఏదో మా అవసరాల కొరకు అవసరం వస్తే మేము పోరాడతాం, అవసరం లేకపోతే కలిసిపోతాం. మా పనది. మాకు రాజకీయమే ముఖ్యం. మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా పోయి తిరుగుతాం, మళ్ళీ ఎట్లన్నా కాళ్ళు పట్టుకుంటాం, జుట్టన్నా పట్టుకుంటాం, కాళ్ళైనా పట్టుకుంటాం అనే దశలో రాజకీయ పార్టీలు వివరిస్తున్నాయి. సో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా. సో అందువల్ల అప్పటి నుంచి మీకు సివిల్ సొసైటీ యాక్టివిజం రంగంలో దిగింది. రంగంలో దిగిన తర్వాత వల్ల ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే పౌర సమాజ చైతన్యం అవసరం. మన దగ్గరే కాదు, ఇది అమెరికాలో కూడా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి, ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాలు జరిగాయి. సో వీ నీడ్ డెమోక్రసీ చాలా ఎన్రిచ్ అయి ఉండాలి, సుసంపన్నంగా, సుభిక్షంగా, సచేతనంగా ఉండాలి అంటే పౌర సమాజ ఉద్యమాలు అవసరం. అవన్నీ ఎన్నికల్లో పోటీ చేయాలని అవసరం లేదు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అంటే శివసేన యూబీటీలో కూడా సంక్షోభం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది సార్. ఒక 16 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు షిండే వర్గంలో చేరబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలపై ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు. పార్టీని వీడాలి అనుకునేవారు వెళ్ళిపోవచ్చు అన్నారు. సార్ ఇప్పటికే ఒకసారి సంక్షోభం వచ్చింది, శివసేన 2గా విడిపోయింది, 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం. ఈ సంక్షోభం వెనుక ఉన్నది ఏముందండి? ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వెనకాల ఎవరున్నారు? ఎన్సీపీ వెనకాల ఎవరున్నారు? బీజేపీ. అసలు అంతకుముందు శివసేన వెనకాల ఎవరున్నారు? బీజేపీ. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని ఎవరు విలీనం చేసుకున్నారు? బీజేపీ. ఏమి చర్చ ఎందుకు? ఇప్పుడు దేశం అంతా జరుగుతున్న తతంగమే కదా ఇది. సో దేశం అంతటా జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఇది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే బీజేపీ అనుభవంలో తేలింది ఏంటంటే తమ హిందుత్వ పొలిటికల్ క్యాంపెయిన్కు ప్రాంతీయ భావజాలము, ప్రాంతీయ ఆకాంక్షలు, భాషాపరమైన ఆకాంక్షలు, ప్రాంతపరమైన ఆకాంక్షలు అడ్డుగా ఉన్నాయి. అందుకే దేశవ్యాపితంగా ప్రాంతీయత అనేది ఉండకూడదు. జాతీయత పేరిట ప్రజాస్వామికమైన ప్రాంతీయ ఆకాంక్షల్ని కూడా మనం బతకనివ్వద్దు. అందుకే ప్రాంతీయవాదాన్ని తీవ్రవాదంతో, ప్రాంతీయవాదాన్ని దేశద్రోహంతో పోల్చేటువంటి ప్రకటనలు బీజేపీ నుంచి, బీజేపీ మిత్రుల నుంచి ఇటీవల కాలంలో ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే. దే డోంట్ వాంట్ రీజనలిజం టు సర్వైవ్. రీజనలిజం లెజిటిమేట్ గా ఉన్నప్పుడు తప్పులేదు. సో భారతదేశంలో మీకు అనేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? మరి ప్రాంతీయ ఉద్యమాలే కదా, జాతీయ సమైక్యత ముప్పని చెప్పి ఊరుకోలే కదా. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. మీకు అధికారంలో లేదు ఉన్నారు కనుక ఇప్పుడు విదర్భ ఉద్యమాన్ని సమర్థిస్తలేరు, లేకపోతే దానికి వ్యతిరేకమా? గూర్ఖా లాంటి ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చారు. గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మద్దతుతోనే మీకు జస్వంత్ సింగ్ రాజ్యసభకి ఎన్నికాడు కదా బీజేపీ నాయకుడు. సో దేశమంతటా బోడో పీపుల్స్ ఫ్రంట్తో అస్సాంలో పొత్తు పెట్టుకోలేదా? దేశమంతటా ఈ ప్రాంతీయ శక్తులతో పొత్తులు పెట్టుకొని వాళ్ళ ప్రాంతీయ ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తన మిత్రులు ఏమంటారు ఇప్పుడు? ఈ ప్రాంతీయ భావాలు అనేది జాతీయ సమైక్యత ముప్పట్టు. విచిత్రం చూడండి. అందువల్ల ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఎదుగుదలకు, జాతీయ పార్టీల ఎదుగుదలకు ఛాలెంజ్గా ఉంటాయి కనుక ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. 1. 2 ప్రతిపక్షాలు ఉండకూడదు. తనను వ్యతిరేకించే ఏ పార్టీ బతికి బట్ట కట్టకూడదు.
ఎన్నికల్లో ఓడించడమే కాదు, మేము అసలు ఆ పార్టీల ఉనికినే ప్రశ్నిస్తాం. సో మనుగడనే ప్రశ్నిస్తాం. మమ్మల్ని వ్యతిరేకించే ఏ పార్టీ బతకద్దు. ఇది రెండోది. మూడోది, మాతో మైత్రి చేసినా వాళ్ళని వదలం. మేము వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాం, కానీ కిందికెళ్ళి వాళ్ళను అలా లాగేస్తాం, చేప లాగేస్తాం. ఇదే జేడీయూ ఏం జరిగింది? అలా జేడీయూ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా బీహార్లో. సో శివసేనతో పొత్తు పెట్టుకుని ఏం జరిగింది? నేను చాలాసార్లు చెప్పాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణలతో సహా చెప్పాను. ఒరిస్సాలో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరిగింది. సో అందువల్ల ఇది థర్డ్ ఆస్పెక్ట్. అందువల్ల ఇండియాలో జరుగుతున్నది ఇది వెరీ బిగ్ ప్రమాదం. ఏంటి అంటే మల్టీ పార్టీ డెమోక్రసీ ఉండదేమో అని భయం కలుగుతుంది. మల్టీ పార్టీ డెమోక్రసీ, ఫ్రీ ఎలక్షన్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ మీడియా, ఇవన్నీ మన ప్రజాస్వామ్యం యొక్క గొప్ప లక్షణాలు. అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక్కొక్క దాన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని బలహీనపరుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలుకొని యూనివర్సిటీస్ వరకు బలహీనపడుతున్నాయి. రాజకీయ పార్టీల వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై కూడా అటాక్ చేస్తున్నారు. జడ్జీలను మేమే నియమిస్తామని మాట్లాడుతున్నారు. మీడియాను కంప్లీట్ గా క్యాప్చర్ చేస్తున్నారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అయితే శుభ పరిణామం కాదు. ఇలాగే చేయాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీలో ఏమైందో చూశాం కదా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఇవాళ తాము అధికారంలో ఉంటే అన్ని తమ చేతుల్లోనే ఉండాలి అనే ధోరణి, తనను ప్రశ్నించేవారు, తమను వ్యతిరేకించేవారు, తనను ధిక్కరించేవారు ఎవరిని మేము బతకనివ్వం అనే వైఖరి తీసుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అంటే గుత్తాధిపత్యం అధికారం పైన ఎవరికి ఉండదు. వీళ్ళ వాళ్ళదే చేస్తారు. విశాఖ బీచ్ లో గోవా బీచ్ తరహాలో బార్ షాప్స్ ఏర్పాటు అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ కూటమి నేతలు అంటూ ఉన్నారు, విశాఖ ఎంపీ శ్రీభరత్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తప్పేముంది అని చెప్పేసి బీచ్ లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అంటూ ఉన్నారు. ఒకసారి భరత్ బై సక్సెస్ఫుల్ గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్ లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఎలగొట్టేస్తున్నారు అని మేము పోలీసులతో మాట్లాడాం. ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఉండేవండి 12 దాకా, మీకేంటి ఇబ్బంది. ఇప్పుడు అలా చేస్తున్నారు. అంటే మన నగరం ముందుకెళ్లాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్లేటప్పుడు మనం ఏమి ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2 లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది అది నాగాలాండ్ మిజోరాం ఆ ఊరు, అది చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా అవడానికి రైట్. ఇక విచిత్రంగా స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా ఈ అంశం మీద తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. సార్, బీచ్కి వచ్చేది టీ తాగడానిక, 2 పెగ్గలేస్తే తప్పేంటి అంటూ ఉన్నారు. బయట కూడా విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మనం గోవా వెళ్ళాను అశోక్ గంజ్ చూడడానికి, మొత్తం టూరిస్టులు అక్కడ ఉన్నారు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్త ఫ్యామిలీ వచ్చి బీచ్లు వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్త కూర్చొని బీచ్లో కూర్చొని భర్త 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అది ఏమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరు వస్తారండి? ఏమంటారు సార్? అంటే సంతోషం ఏంటంటే భర్త 2 పెగ్గులు వేస్తాడు, భార్య ఐస్ క్రీమ్ అన్నారు. భార్య 3 పెగ్గులు వేస్తాడు అంటే అదొకటి చాలా మనం సంతోషించాలి. కానీ నాకు అర్థం కాలేదు, సంతోషము, ఆనందము లేదు, అభివృద్ధి, నగరం ముందుకు పోవడం, వీటికి నిర్వచనాలే మారిపోయాయా? నాకు తెలియదు. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఇద్దరు ఎన్టీ రామారావు అభిమానులే కదా, నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావుని అడగండి. ఇలా మందు తాగడమే ఆనందము, మందు తాగడమే అద్భుతమైన అభివృద్ధి అని మహనీయుడు రామారావు కనుక అంటే నేను సంతోషపెడతాను. మద్య నిషేధం కొరకు పోరాటం పార్టీ నాయకత్వము, నాయకులు ఇప్పుడు మందు తాగడం అనేది ఒక అభివృద్ధి, మందు తాగడం అనేది ఆనందము. చాలా మందికి మందు అలవాటు ఉండొచ్చు, వాళ్ళు పాపం అలవాటుకు అనేక కారణాల రీత్యా బలి కావచ్చు, బయటపడలేక ఇబ్బందులు పడవచ్చు, వాళ్ళ కుటుంబాలు బాధపడచ్చు, నేను ఒప్పుకుంటాను.
కానీ దాన్ని సమర్థించే విధానం అంటే సమాజంలో అసలు అడ్వర్టైజింగ్ కోడ్లో ఉంటుంది మందు అడ్వర్టైజ్ చేయకూడదని. మీకు మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మసాలా, మిర్చి నుంచి మొదలుకొని అన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మందు అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి మీకు ఎప్పుడన్నా చూసారా రవిశంకర్? లేదు సార్. మందు మా టీవీలో మందు సంతోషం ఆనందాన్ని ఇస్తుంది కదా, మందు అభివృద్ధికి సూచన కదా. ఎందుకు మీరు మందు అడ్వర్టైజ్మెంట్లు రావు నాకు చెప్పండి? మందు కూడా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు రావు? దానికి మరి రావాలి కదా అడ్వర్టైజ్మెంట్లు. అంటే వాటి తప్పని ప్రభుత్వం కూడా భావిస్తుంది కదా. గతంలో బిల్స్ పేరిట వచ్చేది సార్, బట్ దాన్ని కూడా క్లోజ్ చేశారు ప్రభుత్వం. ఈవెన్ సిగరెట్ దాంట్లో కూడా ఏముంటుంది, స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది, సిగార్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో మనము ప్రభుత్వమే ఒకవైపు ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తోంది, మరోవైపు ప్రభుత్వంలో భాగంగా ఉన్న పెద్దలే ఇలా బహిరంగంగా మందు తాగడం ఆనందం అంటున్నారు. ఒక్కసారి భగవద్గీత చూడండి, చదవండి. నిజంగా మీరు భగవద్గీత చదువుతూ లేదా వింటూ ఉండండి, మీకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. అసలు ఈ ఈ ప్రపంచంలో ఉండం మనం. సో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనంద ప్రపంచంలో తేలియాడతాం మనం. ఒకసారి ఎవరైనా అనుభవంలో చూడండి మీరు కావాలంటే. అదే ఆ భారతీయ సంస్కృతి, అది తాత్విక చింతన, అది భారతీయత, అది ఆధ్యాత్మికత. ఒక్కసారి ఆధ్యాత్మిక వాంగ్మయం చదువుతూ ఉండండి. మీరు కనుక దైవాన్ని నమ్మితే, దైవాన్ని నమ్మకపోయినా కూడా ఆ తాత్విక చింతనలు అంత ఆనందాన్ని ఇస్తాయి, అంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. అసలు ఈ ఇంద్రియాలను జయించమని చెప్తుంది మన తాత్విక చింతన, మన హైందవ సంస్కృతి. ఇలా ఏం చెప్తున్నారు, మందు తాగడం అనేది అదొక గొప్ప అభివృద్ధి సూచన. నాకు అర్థం కాలేదు. విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే ఒక టెక్నాలజీ డెవలప్ కావాలి, ప్రతి ఒక్క బిడ్డకు ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్. నేను బీచ్లో కూడా నేను 24 hour హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను, కనీసం బీచ్లో కూర్చొని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది నేను అభివృద్ధి అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం అనేది నాకైతే తెలియదు. గానకోకిల సుశీల పాడిన పాటలు వింటును, ఘంటసాల పాటలు వింటును, ఆకులో ఆకునై లేత పిందనై అన్న కృష్ణశాస్త్రి కవిత్వము, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి విలాప గీతాలో, లేకుంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి తరలిరాద తనే వసంతం దరికి రాని వనాల కోసం అంటుంటే అందులో ఆనందాన్ని పొందేవాడిని నేను. నాకు తెలియదు ఈ మందు. నేనైతే టీకే వెళ్తా తాగడానికి, గ్యారంటీగా నేను ఆ బీచ్లో వెళ్ళి టీనే తాగుతాను. నేను గ్యారంటీ చెప్తున్నా, సభాధ్యక్షులు గారు నన్ను క్షమించినా మంచిదే, నన్ను నా విత్ డ్యూ అపాలజీ చెప్తున్నా. నేనైతే ఆర్కే బీచ్కి వెళ్ళి టీనే తాగాను. విశాఖపట్నం సుందరమైన నగరం, అనుమానం లేదు. పార్లమెంట్ ఎంపీ గారు అన్నట్లు ఇస్ ద సేఫెస్ట్ సిటీ. అసలు ఉత్తరాంధ్రనే చాలా గొప్పగా, మీకు ఉత్తరాంధ్రలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎక్కడ అరగన్స్ ఉండదు, అహంకారం ఉండదు, ప్రజల్లో కూడా ఉండదు. మీకు ఉత్తరాంధ్ర యొక్క సమాజం యొక్క లక్షణం అది. నేను పార్వతీపురం, ఇచ్చాపురం, ఆఖరికి ఓరిస్తాను పర్లాకిమిడి, నీకు నవపేడ సాల్ట్ బెడ్ చూసి వచ్చాను, సీతంపేట అడవుల్లో వెళ్ళాను, పాడేరు అడవుల్లో, నర్సీపట్నం, కృష్ణదేవపేట, మీకు అల్లూరు సీతారామరాజు సమాధి దగ్గరికి వెళ్ళాను. నేను ప్రతి ఊరు వెళ్ళాను, ఆమదాల వలస, శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఉద్దానం, ఈ ప్రాంతం అంతా తిరిగాను నేను ఉత్తరాంధ్రలో. నేను తిరిగిన ఊరు లేదు మీకు. నాకు ఎక్కడ చూసినా చాలా గొప్పగా కనబడుతుంది. అంటే సమాజంలో ఆర్భాటం ఉండదు, అరగన్స్ ఉండదు, అహంభారం ఉండదు, భూస్వామ్య మనస్తత్వం ఉండదు. అంత గొప్ప ప్రాంతం అది, నిజంగా గొప్ప ప్రాంతం. మీరు ఉత్తరాంధ్రలో పాట ఉంటుంది చూడండి, మీరు అద్భుతమైన పాట. ఉత్తరాంధ్ర ప్రత్యేకత, గొప్పతనం మొత్తం ఉంటుంది మీకు. అలాంటి నాకు గురజాడ అప్పారావు ఇంటికి వెళ్తే విజయనగరంలో, ఆ ఇంటి కండిషన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ ఆ మహనీయుని నివసించిన ఇంట్లో నేను ఒక 15 నిమిషాలు గడపగలిగానే అని అపారమైన ఆనందాన్ని, అసలు అనిర్వచనీయమైన ఆనందాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపాను. అసలు నాకు ఆ రోజు ఆనందానికి అంతే లేదు. గురజాడ అప్పారావు గారి ఇంట్లో నేనున్నాను అనే ఆనందం. సో అదే ఆనందం అంటే మందు తాగడం అని నాకు తెలియదు, మరి నాకైతే తెలియదు. ఆనందము, అభివృద్ధికి కొత్త నిర్వచనాలు ఇస్తుంటే ఏం చేయగలుగుతాం మనము? మనం ప్రపంచం మారిపోతుంది, మనమే అవుట్డేటెడ్ అనుకోవాలేమో. సో నాకు తెలిసినంత వరకు అభివృద్ధి అంటే టెక్నాలజీ, అభివృద్ధి అంటే క్వాంటమ్ టెక్నాలజీ, అభివృద్ధి అంటే గూగుల్, అభివృద్ధి అంటే మోడర్న్ సైన్స్, అభివృద్ధి అంటే ఇన్నోవేషన్ అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం, అది కూడా బీచ్ల్లో మందు తాగితే అభివృద్ధి అని నాకు తెలియదు. నేను చీరాల బీచ్కి వెళ్ళాను, ఎంత ప్రశాంతంగా
ఆ బీచ్ లో కూర్చొని ఎంజాయ్ చేశాను. ఇలా మందు తాగితే ఎన్ని కుటుంబాలు, మీరు సింపుల్ లెక్క అడుగుతాను, మీరు కుటుంబం ఫ్యామిలీతో వెళ్తారు, పక్కనే వాడు ఫుల్గా మందు కొడుతుంటారు, ఒక 10 మంది కలిసి, మీరు ఆడ ఉండగలుగుతారా? ఉంటారని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఇబ్బందిగా ఉంటుంది సార్. అసలు ఉండగలుగుతారా? ఇబ్బంది తర్వాత ఉండగలుగుతారా? లేదు. ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వెళ్తారు, ఫ్యామిలీ కూడా కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తారు, పిల్లలు వెళ్తారు, కాలేజ్ స్టూడెంట్ గర్ల్స్. వాళ్ళ పక్కనే ఒక 2-3 ప్లేసులలో 5-10 మంది కలిసి మందు తాగుతుంటారు బీచ్లో. ఈ 3 గర్ల్స్ బీచ్లో ఉండగలుగుతారా? సేఫ్గా ఉంటారు అని చెప్పి గ్యారెంటీ ఇవ్వండి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను. సీసీ కెమెరాలు అవి ఉంటాయి కదా అని భరత్. సీసీ కెమెరాలు ఉండదు. సీసీ కెమెరాలు ఉంటే కాపాడుతాయా? సీసీ కెమెరాలు కాపాడుతున్నాయా? మనకు సీసీ కెమెరాలే టైంకు పైకి చూస్తాయి, మన తెలివయా? నేరం జరిగే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయవు, లేక పైకి చూస్తాయి. అసలు నేరం చేసేవాడు దొరుకుతానని భయపడతాడా ఎక్కడన్నా అంటున్నా? నేరం చేసేవాడు బహిరంగంగా నేరాలు చేస్తున్నాడు, భయపడతాడా? తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఎగ్జాక్ట్లీ, తాగిన తర్వాత విచక్షణ కోల్పోతాడు. పోనీ మీరు చెప్పండి, ఒక 4 టాప్ గ్యాస్ట్రంటర్, నాగేశ్వర రెడ్డి ఉన్నాడు, మన తెలుగు బిడ్డ, మన పద్మభూషణ గ్రహీత, తెలుగు సమాజం గర్వించదగ్గ గ్యాస్ట్రంట్, ఆయనతో చెప్పించండి, మందు తాగడం వల్ల మన లివర్ చాలా బాగా అవుతుంది, మందు తాగితే లివర్కు స్ట్రెంత్ వస్తుంది, మందు తాగితే మన అవయవాల్లో ఉత్తేజం పెరుగుతుంది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. నాగేశ్వర రెడ్డి చెప్తే ఒప్పుకుంటా. నాకు తెలిసినంత వరకు మందు తాగితే ప్యాంక్రియాటిస్ వస్తుంది, మందు ఎక్కువైతే లివర్ సిరోసిస్ వస్తుంది, ప్రాణాంతకమైంది. అంటే వీళ్ళు ఏమంటారు, మేము 2 పెగ్గులు తాగు ఉన్నాం కదా. పోనీ అది చెప్పండి నాగేశ్వర రెడ్డి, 1 పెగ్గు తాగితే అది టానిక్, 2 పెగ్గులు తగ్గితే టానిక్, 20 పెగ్గులు తాగితే అది విషం అని చెప్పమనండి, నాకు అదనే చెప్పమండి. పోనీ అసలు ఇదేం ఇండికేటర్ అండి? డెవలప్మెంట్ ఇండికేటర్స్కు నేను చదివింది అయితే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే లిటరసీ, శానిటేషన్, యాక్సెస్ టు శానిటేషన్, హెల్త్, మాతృ మరణాల రేటు తగ్గించడం, శిశు మరణాల రేటు తగ్గించడం, ప్రైమరీ ప్రాథమిక విద్యార్హతలు, సెకండరీ విద్య, సాంకేతిక నైపుణ్యం. ఇది నాకు ఎంతవరకు అభివృద్ధికి ఇచ్చిన నిర్వచనం. ఇప్పుడు కొత్త నిర్వచనం, మందు తాగడం అభివృద్ధి అని. బీరులు, బారులు, బీచుల్లో పరవళ్ళు తొక్కితే అదొక అభివృద్ధి, అదొక ఆనందదాయకము అని. అభివృద్ధికి ఆనందానికి ఈ నిర్వచనాలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇదైనా మన ఈ విలువలైనా సమాజంలో బోధించాలి. సమాజంలో ఎవరో ఎక్కడో చేశారంటే చేస్తారు, మన సంస్కృతి అంగీకరిస్తుందా? భారతీయత అంగీకరిస్తుందా? హిందూ సంస్కృతి అంగీకరిస్తుందా? మీరు చెప్పండి, దీన్ని అంగీకరిద్దామా ఈ కల్చర్ను మనం? ఓకే, తాగే వాళ్ళు పాపం దానికి ఎందుకు బానిసలయ్యారో మనం అనేక కారణాలు ఉండొచ్చు, వాళ్ళని మనము తప్పుగా అర్థం చేసుకోవాలని అవసరం లేదు. తాగే వాళ్ళని నేరస్తులుగా నేను చూడను. ఐ సీ హిమ్ యాజ్ ఎ విక్టిమ్. బాధితులుగా చూస్తాను, నిందితులుగా చూడను. సమాజంలో అనేక రకాల వ్యసనాలకు మనుషులు అనేక సందర్భాల్లో బలైపోతుంటారు. వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి, వాళ్ళ పట్ల ప్రేమతో మనం వాత్సల్యంతో వారిని మార్చాలి. కానీ వాళ్ళని నిందితులుగా, వాళ్ళ నేరస్తులుగా చూడకూడదు. కానీ దీన్ని ప్రోత్సహించడం ఒక గొప్ప అభివృద్ధి, దీన్ని ప్రోత్సహించడమే ఆనందానికి మూలము. నేను కోరుకునేది అంటే ఆర్కే బీచ్లో కృష్ణశాస్త్రి పాటలు, సిరివెన్నెల పాటలు వస్తుంటే అలాంటి ఆర్కే బీచ్ కోరుకుంటాను, అలాంటి చీరాల బీచ్ కోరుకుంటాను. లేదు ఏది లేకపోతే కనీసం ఒక భగవద్గీతనన్నా వినిపించే ఒక పవిత్రమైన వాతావరణాన్ని కోరుకుంటాను. కానీ మందు తాగుతూ చిందులేస్తే మందు బాబుల వీరావేశాలకు పరవశించిపోయే ఓపిక నాకే తెలియదు. ఒక్కసారి బీచ్లకు మందు పారితే బీచ్లకు ఫ్యామిలీస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. సాంప్రదాయబద్ధమైన విలువలతో కట్టుబడి ఉన్న కుటుంబాలు వెళ్ళాలంటే భయపడతాయి, ఫ్యామిలీస్ వెళ్ళాలి, అందులో లేడీస్ వెళ్ళాలంటే భయపడతారు. అది మరి అభివృద్ధికి, ఉమెన్ సేఫ్టీకి మందుబాబులే మహిళలకు భద్రత కల్పిస్తారు అనే రీతిలో రేపు విశ్లేషణలు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏం కాదు. క్షమించగాక నందమూరి తారక రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్.